వసు మహేంద్ర ఇద్దరు జగతి చేత చికెన్ బిర్యానీ చేపిద్దాము అనుకుంటే వాళ్ళ ప్లాన్ని తిప్పికొడుతూ రిషి మాత్రం వాళ్ళ అమ్మ కష్టపడకూడదు అని ఆర్డర్ పెట్టేస్తాడు కదా. తర్వాత నలుగురు మాట్లాడుకుంటూ ఉంటారు. వసు, వినయ్ రాలేదేంటి అని అంటుంది జగతి. నిన్న అక్కని తీసుకువెళ్ళిన తర్వాత వినయ్ వచ్చేద్దాం అనుకునే టైంకి బావ వచ్చాడంట ఇంటికి. ఏంటి వినయ్, ఎప్పుడు మీ వస్తారా అక్క దగ్గరే ఉంటావా? ఏ మాధవి అక్క మీ అక్క కాదా? మాధవి అక్క దగ్గర ఎందుకు ఉండవు అని అడిగాడంట. ఆ ప్రశ్నకి వినయ్కి ఏం చెప్పాలో అర్థం కాలేదంట. నాకు ఫోన్ చేసి అక్క బావ ఇలా అన్నాడు, నేను వచ్చేస్తే బాగోదేమో, ఇక్కడే ఉంటా ఒక 4 రోజులు అని అన్నాడు. సరే నీ ఇష్టంరా అన్నాను అని అంటుంది వస్తారా. అవునా, మీ చిన్న బావకి వినయ్ మీద బాగానే ప్రేమ పెరిగిపోయిందే అని నవ్వుతూ ఉంటుంది జగతి. చిన్నబావ ఏ మూడ్లో ఉన్నాడో కానీ ఆ మాట అన్నాక కూడా వినయ్ వచ్చేస్తే మళ్ళీ బావ ఎలా రియాక్ట్ అవుతాడో అని అక్కడే ఉండాల్సి వచ్చింది అత్తయ్య. అక్కడ నుండే ఒక 4 రోజులు కాలేజ్కి వెళ్తాను అన్నాడు. ఎలాగో చిన్న కూడా అక్కడే ఉన్నాడు కదా, వాడికి కాలేజ్ నుంచి వచ్చాక టైంపాస్ అయిపోతుందిలే అని అంటుంది వస్తారా. మీ తమ్ముడు పని బాగుంది, చిన్నక్క దగ్గర కొన్ని రోజులు, పెద్దక్క దగ్గర కొన్ని రోజులు, ఎంతైనా అదృష్టవంతుడు వినయ్ అని అంటాడు రిషి. ఆ అదృష్టం మీకు లేదనా అని అంటుంది వస్తారా కొంటెగా. అవును మరి, వాడి మీద చాలా జలస్గా ఉంది అని అంటాడు రిషి వసుని ఆట పట్టించడానికి. అలా అంటూ రిషి మహేంద్రని చూస్తాడు. ఏ రిషి, మేమేమీ ప్లానింగ్స్ అలాంటివేం చేయలేదు అని అంటాడు మహేంద్ర రిషితో. మహేంద్ర, ఇప్పుడు నిన్ను రిషి ఆ విషయం అడిగాడా? ఎందుకు తొందరపడతావు అని అంటుంది జగతి మెల్లగా. వాడు అలా చూసేసరికి నాకు అలా అనిపించింది అని అంటాడు మహేంద్ర. ఏమనిపించిందేంటి అని అంటుంది జగతి. నా కోసం 2 అక్కల్ని ఎందుకు కనలేదు అన్నట్టుంది ఆ చూపు, అందుకే అలా అన్నాను అని అంటాడు మహేంద్ర. వాళ్ళిద్దరూ ఏదో సరదాగా మాట్లాడుకుంటున్నారు, మధ్యలో నీ ఇంటర్ఫీరెన్స్ అవసరమా అని అంటుంది జగతి. మరి మధ్యలో నా వంకెందుకు చూశాడు రిషి అని అంటాడు మహేంద్ర. ఏదో రిషి చూశాడే అనుకో, నువ్వు అలా అనాలా అని అంటుంది జగతి. జగతి, నువ్వు ఆగు, వాడు అలా చూసేసరికి నాకు అలా అనిపించింది అనేసాను అంతే. ఇది వరకు మన ఇంట్లో రిషి వస్తారా పెళ్లి జరిగేటప్పుడు రిషి ఏమన్నాడో నీకు గుర్తుందా? వసు వినయ్ ఇద్దరు గొడవ పడుతూ కొట్టుకుంటూ అల్లరి చేస్తూ ఉంటే వాళ్ళ అల్లరిని చూసి రిషి చాలా ముచ్చటపడి, డాడ్ నాకు ఒక చెల్లి ఉంటే బాగుండేది కదా అని అన్నాడు కదా జగతి, మర్చిపోయావా? ఇప్పుడు ట్రై చేయడం కష్టమని నేను కూడా రిషితో చెప్పాను కదా, అందుకే ఇప్పుడు అక్కల ప్రస్తావన వచ్చేసరికి నా వంక చూసేసరికి అక్కల్ని ఇవ్వలేదని కోప్పడతాడేమో అని అలా అన్నాను జగతి అని అంటాడు మహేంద్ర. సిగ్గులేదు మహేంద్ర నీకు అసలు, చాలే కాపు అని అంటుంది జగతి చిరుకోపంగా. ఏముంది జగతి, పాపం రిషి ముచ్చట పడుతున్నాడు కదా, ఒక చెల్లినంట ఇద్దాము, ట్రై చేద్దామా అని అంటాడు మహేంద్ర కొంటిగా. మహేంద్ర, ఇంకొక మాట ఎక్కువగా మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలియదు అని అంటుంది జగతి కోపంగా. వాళ్ళ మాటలు వినిపించినట్టు వసుకి రిషికి వినిపిస్తూ ఉంటాయి. ఇద్దరు ముసుముసుగా నవ్వుకుంటూ ఉంటారు. అంతలో చికెన్ బిర్యానీ ఆర్డర్ పెడతారు కదా, అది వచ్చేస్తుంది. నలుగురు కలిసి భోజనం చేస్తారు. భోజనం అయిపోయిన తర్వాత నలుగురు కూడా హాల్లో కూర్చుని కొంతసేపు కాలేజ్ విషయాల గురించి మాట్లాడుకుంటారు, కన్స్ట్రక్షన్ వర్క్స్ గురించి మాట్లాడుకుంటారు. అలా టైం గడిచిపోతుంది. రిషి, ఇప్పటికే చాలా లేట్ అయింది కదా, వెళ్ళి పడుకోండి అని అంటుంది జగతి. సరే అమ్మా, గుడ్ నైట్ అని అంటాడు రిషి. గుడ్ నైట్ నాన్న అని అంటుంది జగతి. డాడ్ గుడ్ నైట్ అని అంటాడు రిషి. గుడ్ నైట్ రిషి అని అంటాడు మహేంద్ర. మావయ్య అత్తయ్య గుడ్ నైట్ అని అంటుంది వసు. వసుకు కూడా జగతి మహేంద్రలు గుడ్ నైట్ చెప్తారు. ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. రిషి నిద్రపోతూ ఉంటాడు. వసుకి సడన్గా మెలకు వస్తుంది. లేచి కూర్చుంటుంది. మంచినీళ్ళు తాగి ఇంకా భయంగా రిషికి దగ్గరగా పడుకుంటుంది. నిద్రపోదామని ఎంత ప్రయత్నించినా సరే ఏవేవో గుర్తొస్తూ మైండ్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. పక్కకి తిరిగి రిషిని చూస్తుంది. రిషి డీప్ స్లీప్లో ఉంటాడు. రిషి హ్యాండ్ని తీసుకుని మెల్లగా పక్కకి జరుపుతుంది. ఆ హ్యాండ్ మీద వసు తల పెట్టుకుని పడుకుంటుంది రిషికి దగ్గరగా. అయినా సరే వసుకి నిద్ర పట్టదు. ఏవేవో గుర్తొస్తూ ఉంటాయి. భయంగా అనిపిస్తూ ఉంటుంది వసుకి కొంచెం.
రిషి ఒక చేతి మీద తల పెట్టుకుని పడుకుంటుంది కదా, రిషి ఇంకో చేయిని తీసుకుని పొట్ట మీద పెట్టుకుంటుంది. ఇంకో చేతిని కూడా తీసుకుని పొట్ట మీద పెట్టుకోగానే రిషికి మెలకు వచ్చేస్తుంది. వసు వైపు తిరిగి, ఏమైంది వసు, నిద్ర పట్టడం లేదా అని అంటాడు. అవును సార్, బుర్ర నిండా ఏవేవో ఆలోచనలు తిరుగుతున్నాయి, నిద్ర పట్టడం లేదు అని అంటుంది వసుధార. ఏం ఆలోచిస్తున్నావు వసు, దేని గురించి ఆలోచిస్తున్నావు అని అంటాడు రిషి. నేను ఆలోచించకపోయినా పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి సార్ అని అంటుంది వసుధార. పిచ్చి పిచ్చి ఆలోచనలా, దేని గురించి అని అంటాడు రిషి. వసు లేచి కూర్చుంటుంది. రిషి కూడా లేచి కూర్చుని, ఏమైంది వసు అని అంటాడు. భయంగా అనిపిస్తుంది సార్ అని రిషి భుజం పైన తలవాల్చి పడుకుంటుంది. వసు, ఏమైంది, భయంగా ఎందుకుంది అని అంటాడు రిషి. వసు కళ్ళలో నుండి కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. ఏ వసు, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు, కారణం చెప్పకుండా నీలో నువ్వే బాధపడితే ఎలా అని అంటాడు రిషి. మీకు విషయం చెప్పకపోతే నా మనసులో అలజడిగా ఉంది, చెప్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారో అని కూడా భయంగా ఉంది అని అంటుంది వసు. అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకేమీ అర్థం కావట్లేదు, ప్లీజ్ నువ్వు బాధపడకుండా అసలు నీ మనసులో ఏముందో ఆ బాధ కారణం చెప్పు అని అంటాడు రిషి. మార్నింగ్ నుండి ఇంట్లో ఒంటరిగా ఉన్నాను కదా అని అంటుంది వసు. అవును అని అంటాడు రిషి. బోర్ కొడుతుందని కొంతసేపు టీవీ చూశాను అని అంటుంది వసు. టీవీ చూస్తే తప్పేముంది అని అంటాడు రిషి. న్యూస్ ఛానల్స్ చూశాను అని అంటుంది వసు. న్యూస్ చూస్తే ఏమవుతుంది అని అంటాడు రిషి. ఒక న్యూస్ చూశాను, నా మైండ్లో అదే తిరుగుతుంది అని అంటుంది వసు. ఏం న్యూస్ అది అని అంటాడు రిషి. ప్రెగ్నెంట్ ఉమెన్ గురించి చూశాను అని అంటుంది వసు. అవునా, ఏంటది అని అంటాడు రిషి. తనకి లోపల కవల పిల్లలు ఉన్నారంట, డెలివరీ కష్టమవుతుందని ఆపరేషన్ చేశారంట, ఆపరేషన్ చేసిన తర్వాత రూమ్కి షిఫ్ట్ చేశారంట. సడన్గా అమ్మాయికి బ్లీడింగ్ స్టార్ట్ అయిందంట, బ్లీడింగ్ అస్సలు ఆగలేదంట. మళ్ళీ ఆపరేషన్ థియేటర్కి తీసుకువెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి చనిపోయిందంట. ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ వాళ్ళ బంధువులందరూ హాస్పిటల్ దగ్గర గొడవ చేస్తున్నారు. ఆపరేషన్ సరిగా చేయకపోవడం వల్లే అమ్మాయి చనిపోయింది అని గొడవ చేస్తున్నారు. అది చూసిన దగ్గర నుంచి నా మైండ్లో అదే తిరుగుతుంది అని అంటుంది వస్తారా. అలాంటివి మనసులో పెట్టుకుని వాటి గురించి ఆలోచించకు వసు, ఎవరికో జరిగింది కదా అని అందరికీ జరగాలని లేదు కదా, నువ్వేం వాటి గురించి ఆలోచించొద్దు అని అంటాడు రిషి. అది కాదు సార్, ఆడవాళ్ళకి డెలివరీ అంటే పునర్జన్మతో సమానం, అందుకే ఆ సంఘటన నాకు పదే పదే గుర్తుకొస్తుంది, నిద్ర పట్టడం లేదు, భయంగా అనిపిస్తుంది అని అంటుంది వసు. రిషి వసు చేతిని గట్టిగా పట్టుకుని, వసు నేనున్నాను కదా, భయపడకు, ఏమీ కాదు నీకు అని అంటాడు. నాకేదన్నా అవుతుందని నాకు భయం లేదు సార్, కానీ నాకు ఏదైనా జరిగితే పిల్లల్ని నేను చూసుకుంటానా చూసుకోలేనా అని బాధ కలుగుతుంది అని అంటుంది వసు. ఏ వసు, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు, ఇంకోసారి ఆ మాట అన్నావంటే ఊరుకునే ప్రసక్తే లేదు అని వసు కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ, వసు అన్నీ మర్చిపో, హ్యాపీగా ఉండు, అలాంటి ఆలోచనలు ఏమీ పెట్టుకోకు, నీకు ఒంటరిగా ఉండి టీవీ చూసి ఆ న్యూస్లు చూసి ఇలాంటివి ఆలోచనలు వస్తాయి అంటే నేను అసలు నిన్ను ఒంటరిగా ఇక్కడ ఉంచేవాడినే కాదు, రేపటి నుండి కాలేజ్కి తీసుకువెళ్ళిపోతాను అని అంటాడు రిషి. వసు రిషి గుండెలపైన పడుకుంటుంది. పిచ్చి వసు, పిచ్చి పిచ్చివన్నీ చూసి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకుని బుర్రంతా పాడు చేసుకుంటావా, నీ మనసులోకి అలాంటి ఆలోచనలు అస్సలు రానివ్వద్దు అని వసుకి ధైర్యం చెబుతూ వసు నుదుటిపైన ముద్దు పెడతాడు రిషి. రిషితో మాట్లాడిన తర్వాత వసుకి ధైర్యంగా అనిపిస్తూ ఉంటుంది. అలా రిషి గుండెలపైన ధైర్యంగా నిద్రపోతూ ఉంటుంది వసు. వసు తలని నిమురుతూ వసుని ప్రేమగా చూస్తూ ఉంటాడు రిషి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.